హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారనమాట. సో మనకు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి నాకైతే కొద్దిగా అమౌంట్ అయితే పడింది. సో కొంతమంది మీరైతే స్క్రీన్ మీద అయితే గమనించండి గైస్. సో ఒక సబ్స్క్రైబర్కి అయితే 2660 రూపీస్ మాత్రమే క్రెడిట్ కావడం అయితే జరిగిందనమాట. అది కూడా ఒక విడతలో. సో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ కూడా కాదు, కొద్దిగా అమౌంట్ అనేది క్రెడిట్ కావడం అయితే జరిగింది. సో గైస్, చాలామంది స్టూడెంట్స్కి అయితే ఈ విధంగానే తక్కువ అమౌంట్ అయితే క్రెడిట్ అవుతూ వస్తుందన్నమాట. సో ఎందుకు ఇలా పడుతుంది, సో మొత్తం అమౌంట్ అనేది ఎప్పట్లో పడుతుందని అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చూద్దాం. ఇకపోతే ఫ్రెండ్స్, చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే రిప్లైస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. సో ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది పడుతుంది కానీ బ్రో, సిఎస్ఎస్ స్కీమ్కి సంబంధించి మాకైతే అమౌంట్ అనేది అస్సలు పడట్లేదు. సో ఆ సిఎస్ఎస్ స్కీమ్కి సంబంధించి అమౌంట్ అనేది ఎప్పుడు పడుతుందని కూడా అడుగుతున్నారు. సో గైస్, ఆ స్కీమ్ అమౌంట్ కూడా మనకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి అమౌంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాతే మనకైతే సిఎస్ఎస్ స్కీమ్కి సంబంధించి అమౌంట్ అనేది అయితే రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ప్రజెంట్ మీకు ఎంత అమౌంట్ పడింది అన్న దానిపైన అయితే ఒకసారి కింద క్లారిటీ అయితే ఇవ్వండి, కింద కామెంట్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే మీరు స్క్రీన్ మీద చూస్తున్న విధంగా తక్కువ అమౌంటే పడుతున్నాయి. కొంతమంది స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే ఎన్ని విడతల పెండింగ్ అమౌంట్ ఉందో అన్ని విడతలు కంప్లీట్గా అయితే వేస్తున్నారనమాట. కొంతమందికి అయితే 20,000, కొంతమందికి అయితే 15 or 16,000 రూపీస్ కూడా అమౌంట్ అనేది అకౌంట్లో క్రెడిట్ కావడం అయితే జరుగుతుంది. ఇకపోతే ఎప్పటిలోపు పూర్తి అమౌంట్ విడుదల చేస్తారన్న విషయానికి వస్తే ఈ ఫిబ్రవరి మంత్ ఎండింగ్ లోపు అయితే ఎవరెవరికైతే ఎన్నెన్ని విడతల అమౌంట్ అనేది పెండింగ్లో ఉందో ప్రజెంట్, అంటే మనకు గత ప్రభుత్వం నుంచి అవన్నీ కూడా కంప్లీట్ చేసేసి మార్చ్ మంత్లో అయితే మనకు కొత్త స్కీమ్, అంటే మనకు కొత్తగా మొదటి విడత అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారనమాట.